ఎన్నడూ లేని విధంగా శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం వేడుకలు ఈరోజు మనం కనుల వైభవంగా ఎంత చూడచక్కనిగా మనకి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి అన్న గుండు శంకర్ గారు మనకి కనుల వైభవంగా చూపించడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడాను లైటింగ్ పెట్టి డెవలప్మెంట్ ఏంటేంటో చేసి చూపించారు. అదేవిధంగా సాక్షాత్తు ఆ యొక్క సూర్యభగవానుడే వచ్చి నాట్యం చేసేటట్టు నిన్న మనకి శోభయాత్ర అనేది కనుల పండుగగా మనకి కనపడడం, అలాగా తీర్చిదిద్దడం అనేది ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే గెలిచిన 6 నెలలు దాటగానే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అన్న గుండు శంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు జరగబోయే రథసప్తమి వేడుకలకు కూడాను దర్శనాన్ని భాగంగా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మన రాష్ట్రానికే పెద్ద గర్వించదగ్గ విషయం. రాష్ట్రం మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా వైపు చూసే విధంగా ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి, నడుము బిగించినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు 3 సింహాలకి 3 సింహాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అటు అన్న గుండు శంకర్ గారి సహకారంతో, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు సాయి సహకారాలతో ఈరోజు శ్రీకాకుళం జిల్లా యావత్తును కూడాను తీర్చిదిద్దే విధంగా వీళ్ళందరూ కూడా శ్రీకారం చుట్టారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.